హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 9E123. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజైతే భగవద్గీత చాప్టర్ 1 అర్జున విషాద యోగంలోని 2వ శ్లోకానికి అర్థాలు మరియు వ్యాఖ్యానం ఏంటో చూసేద్దాం రండి. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను, దృష్ట్వా గమనించిన పిదప, తూ అనగా కాని అని అర్థం, పాండవ ఆనీకం అనగా పాండవ సైన్యంను, వ్యూఢం అనగా సైనిక వ్యూహ రచనతో నిలిచి ఉన్నా అని అర్థం, దుర్యోధన అనగా రాజైన దుర్యోధనుడు అని అయితే అర్థం, తద అనగా అప్పుడు, ఆచార్య అనగా గురువుగారు, ఉపసంగమ్య అనగా సమీపించి, రాజు అనగా రాజు అని అర్థం, వచనం అనగా మాటలను, అబ్రమిత్ అనగా పలికెను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే శ్లోకం యొక్క అర్థాలు. ఇప్పుడైతే శ్లోకానికి వ్యాఖ్యానం ఏంటో చూసేద్దాం. సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. ఇప్పుడైతే పూర్తిగా వివరణ ఏంటో చూసేద్దాం. తమ పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రశ్న వినకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతుందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా, సైనిక నిర్మాణంతో సిద్ధంగా ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు ఇక్కడ పుట్టుకతోనే గుడ్డివాడు కాబట్టి అతని తరపున నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. అతనుడు పాండవుల యొక్క ద్వేషి. ఎలాగైనా పాండవులను అడ్డు లేకుండా చేసుకొని, పాండవుల యొక్క అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పరిపాలించాలని నిశ్చయించుకున్నాడు. తన సైన్యాన్ని ఎదుర్కోగలిగేంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు దుర్యోధనుడు. కానీ దుర్యోధనుడు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. అపారమైన పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు వ్యాకులతతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని సమీపించడం యుద్ధ పరిణామం మీద దుర్యోధనుకున్న భయాన్ని ఇక్కడ మనకి తెలుస్తుంది. నమస్కరించాలని నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిన నిజమైన అంతర్యం తన యొక్క ఆందోళనను ఉపశమనం చేసుకోవడమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే అర్జున విషాద యోగంలోని 2వ శ్లోకం. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.